రెండోది ఏంటంటే ఇప్పుడు L1 ఈజ్ ప్యారలల్ టు L2 లేదా L2 ఈజ్ ప్యారలల్ టు L1 అన్న రెండు ఒకటే కదా. తర్వాత L1 L2 అనేవి పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒక డయాగ్రామ్ వేద్దాం చూడండి. నేను డయాగ్రామ్ వేసిన దానికి డయాగ్రామ్ కంపల్సరీగా వేయాలండి. మీకు అర్థం అవడం కోసం డయాగ్రామ్ వేయడం తప్ప మనకు టైం దొరికిందని వేయడం కాదు ఇది. అమ్మ అర్థమవుతుందా? ఎస్ సార్. అలాగే ఈ యాక్సిస్ కూడా ఇండికేట్ చేయాలి మీరు, వై వై డాష్ ఎక్స్ ఎక్స్ డాష్ అని. అర్థమవుతున్నాయి అని లోయర్ క్లాస్ లో చెప్తారమ్మా, ఇవి కొత్తవేం కాదు. చెప్పారా? ఎస్ సార్. సరే, ఇది ఒక లైన్ అమ్మా, ఇది L1 అనుకోండి. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ గా మరొక లైన్, ఇది L2 అనుకోండి. ఏమండి, ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి, ఇది ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ యాంగిల్ ఇది ఫస్ట్ లైన్ θ1 యాంగిల్ చేస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు నాకు సెకండ్ లైన్ ఎంత చేస్తుంది యాంగిల్ నాకు తెలియాలి, అంతే కదా. ఇక్కడ మరి ఇది ట్రాన్స్ఫర్సల్ అయినప్పుడు 1 ఈజ్ ఇంటీరియర్, సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్సల్, 1 ఈజ్ ఇంటీరియర్ 1 ఈజ్ ఎక్స్టీరియర్ అయితే వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటామని, ఆ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని చెప్పుకున్నామండి. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ కూడా రైట్ యాంగిల్ అవుతుంది. మరి ఈ లైన్ చేసే యాంగిల్ ఎంత అవుతుంది? మొత్తం θ2 కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ θ2ని మనం ఇక్కడ ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుందో దీనికి సంబంధించిన ప్యారల్ లైన్ కూడా ఎంత యాంగిల్ చేస్తుందా? అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? θ1 ఉంటుంది, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు θ2 యాంగిల్ కావాలంటే మొత్తం యాంగిల్ కావాలి కదా. అంటే 90 డిగ్రీస్ ప్లస్ θ1 కదా θ2 అంటేనే. ఎస్ సార్. అర్థమైందమ్మా? చూడండి, కొద్దిగా క్లారిటీగా వేస్తాను, అక్కడ సరిగ్గా సెట్ అవ్వలేదు. వై వై డాష్ ఎక్స్ ఎక్స్ డాష్ ఆరిజిన్ ఒక లైన్ ఏమో ఇలా యాంగిల్ చేస్తుంది θ1 అనేది. ఇది మరొక లైన్, ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది L2 అనేది. ఇప్పుడు ఈ లైన్ మీరు చూస్తే ఈ రెండు కూడా ప్యారల్ లైన్స్. ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తో, ఈ ప్యారల్ లైన్ కూడా అంతే యాంగిల్ చేస్తుంది θ1 గా. ఎస్ సార్. మరి ఇప్పుడు L2 యాంగిల్ చేసి L2 లైన్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత? θ2, అంతే కదా. మరి ఇప్పుడు θ2 కావాలంటే ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ రైట్ యాంగిల్ అయిందంటే ఇక్కడ కూడా రైట్ యాంగిల్ అవుతుంది కదండి. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి θ2 కావాలంటే మనకి θ1 ప్లస్ 90 డిగ్రీస్ అవుతుంది, అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. లేదా 90 డిగ్రీస్ ప్లస్ θ1 కింద రాసుకోవచ్చు. ఏమండి, ఈ డయాగ్రామ్ మీరు పక్కన వేసుకుందరు కానీ ఇప్పుడు మ్యాటర్ రోజు చెప్తాను, రాసుకుంటారు ఒకసారి. రెండో పాయింట్ ఏంటంటే L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2, L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2, దెన్ అక్కడ ఏమవుతుంది? θ2 ఈక్వల్ టు θ1 ప్లస్ 90 డిగ్రీస్ అవుతుందమ్మా. ఎస్ సార్. దెన్ θ2 ఈక్వల్ టు θ1 ప్లస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు tan అప్లై చేయండి. tan అప్లై చేస్తే tan θ2 ఈక్వల్ టు tan 90 ప్లస్ θ1 అని రాస్తాను. ఇప్పుడు ఇది tan θ1 ఎంత? tan θ2 ఎంత? ఇది 90 ప్లస్ θ1 సార్. m కదా. సార్ సార్. ఇక్కడ
M1 M2 ఇప్పుడు Yes, sir. M2. M2 కదా, Yes, sir. లేదా ఇక్కడ రాసుకోండి. ఎందుకు వచ్చిన తలనొప్పి. దెన్ అక్కడ మళ్ళీ రాస్తే మీకు ఇబ్బంది అవుద్దేమో. పని చేయండి, ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి. M1 ఈక్వల్ టు tan theta 1, M2 ఈక్వల్ టు tan theta 2. కాబట్టి tan theta 2 అంటే ఎంత? M2. ఏమండి అలా ఉంచండి చెప్తాను. ఇప్పుడు tan 90 ప్లస్ theta 1 అంటే ఏమవుతుంది? minus cot theta. మైనస్ cot theta. వెరీ గుడ్. అంటే మైనస్ cot theta 1 అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు దీని నుండి మైనస్ cot theta 1 ని cot theta 1 ఎలా రాయొచ్చు మనం? 1 by tan theta 1. వెరీ గుడ్. 1 by tan theta 1. tan theta ఈక్వల్ టు 1 by minus 1 by tan theta 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే tan theta 1 into tan theta 2 ఈక్వల్ టు -1 అనండి. Yes, sir. Yes, sir. Yes, sir. M1. tan theta 2 అంటే ఎంతండి? M2 ఈక్వల్ టు -1. Yes, sir. Yes, sir. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమైంది? -1 కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఆ రెండు లైన్లు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. Sir. అదే స్లోప్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి ఎప్పుడు? ఆ రెండు లైన్లు ప్యారల్ గా ఉంటాయి. Parallel అయినప్పుడు. ఎయిత్ వన్ చూడండి. ఇప్పుడు m వాల్యూ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, m వాల్యూ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, స్లోప్ అనేది లెస్ దాన్ 0 అయింది అనుకోండి, థీటా అనేది ఏమో అబ్ట్యూజ్ అవుతుందమ్మా. m వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, థీటా అనేది ఏమో ఎక్యూడ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. m less than 0, then theta is obtuse. If m greater than 0, then theta is acute. మీరు కావాలంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని వెరిఫై చేసుకోవచ్చు. మీరు 90 లోపు యాంగిల్ తీసుకున్నారు అనుకోండి, మీకు మాక్సిమం m వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ కదా వస్తుంది. Yes, sir. అదే 90 కన్నా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ వచ్చిందా లేదా? 90 కన్నా ఎక్కువ తీసుకుంటే Yes, sir. అది మాట విషయం. అప్పుడు ఏమో థీటా అనేది అబ్ట్యూజ్ అయితేనేమో స్లోప్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, థీటా అనేది ఎక్యూట్ అయితేనేమో స్లోప్ వాల్యూ ఏమో పాజిటివ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇంత అయ్యింది. ఇక్కడ కండిషన్ ఏంటండి? రెండు లైన్లు ప్యారల్ గా ఉండడం కండిషన్ ఏంటి? M1 is equal to అమ్మా M1 is M1 equal to M2, sir. M2, sir. కండిషన్ ఏంటండి? M1 M2 equals to -1, sir. అలా ఎప్పుడు చెప్పకూడదు, జనరల్ గా చెప్పాలి. ఎలా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 ఈక్వల్ -1 అయితే ఆ రెండు లైన్లు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. స్లోప్స్ ఈక్వల్ అయితే ఆ రెండు లైన్లు ఎలా ఉంటాయి? ప్యారల్ గా ఉంటాయి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. స్లోప్స్ రెండు పర్పెండిక్యులర్ గా ఉండాలంటే కండిషన్ ఏంటండి? Product of the slopes equals Product to of the slopes equal to -1. అదే స్లోప్స్ రెండు అదే రెండు లైన్లు ప్యారల్ గా ఉండాలంటే కండిషన్ ఏంటి? M1 equal to M2. M1 ఈక్వల్ టు M2 అవుద్ది. స్లోప్స్ ఈక్వల్ అవ్వాలని చెప్పి అదే మరి ఒక ట్రయాంగిల్ లో Okay, sir. ట్రయాంగిల్ అయితే కండిషన్ ఏంటంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు CA స్క్వేర్ అనడం అమాయకత్వం. అదే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనుకోవడం అనడం కరెక్ట్. అది ఎందుకంటే అక్కడ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ లో A ఎక్కడ తీసుకున్నారు, B ఎక్కడ తీసుకున్నారు, C ఎక్కడ తీసుకున్నారు ఎవరు చెప్పలే. కాబట్టి మనం అది చెప్పేయకూడదు అలాగే. అది ఎక్కడో ఎవరో మొత్తానికి ఆ డయాగ్రామ్ ప్రకారం చెప్పారు, అది అంతే కండిషన్. అంతే తప్ప జనరల్ గా బేసిక్ ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ అది చెప్పాలి. అలాగే ఇక్కడ టూ లైన్స్ ప్యారల్ గా ఉండాలంటే కండిషన్ ఏంటండి? Slope 1 equal to slope equal 2. అవ్వాలి, sir. ఏం వద్దు, స్లోప్ సార్ ఈక్వల్ అని సరిపోతే దానికి స్లోప్ 1 ఈక్వల్ స్లోప్ 2 ఏంటి మళ్ళీ? అయ్యాం అక్కర్లే, స్లోప్స్ అనేవి ఈక్వల్ అయితే చాలు. అదే పర్పెండిక్యులర్ గా ఉండే కండిషన్ ఏంటి? Product of the slopes equals to -1, sir. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈక్వల్ టు -1 అవ్వాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 అయితే ఆ రెండు లైన్లు ఎలా ఉంటాయి? Perpendicular. Perpendicular. స్లోప్స్ వాల్యూస్ ఈక్వల్ అయితే ఎలా ఉంటాయి? Parallel. parallel, sir. Parallel, sir. m వాల్యూ లెస్ దాన్ 0 అయితే థీటా అనేది ఏమవుతుంది? Obtuse angle, sir. Sir.
యూజ్ అవుతుంది. m వాల్యూ గ్రేటర్ దెన్ థీటా ఏమవుతుంది? ఎక్యూట్ అవుతుంది. acute, ఏమండి? ఎక్యూట్ అంటే ఏంటి? యాంగిల్ 90 డిగ్రీస్ లోపే కదా. Yes, sir. Yes, sir. Sir. Greater than 90, sir. గ్రేటర్ దెన్ 90 అంటే ఎంతైనా అయిపోవచ్చా? Less than 180, sir. Less than 180, sir. నెక్స్ట్ ఈసారి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చెప్పుకుందాం మనం ఇప్పుడు. చూడండి ఫస్ట్ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్. అందులో ఫస్ట్ది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అమ్మ. ఒక లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ పక్కన చిన్న డయాగ్రామ్ వేసుకోండి, లేదంటే వేసుకోండి, చిన్న డయాగ్రామ్ వేసుకొని పోయిందా. ఎక్స్ డాష్ వై డాష్ ఒక లైన్ ఎలా పాస్ అవుతుంది. ఈ లైన్ ఈక్వేషన్ మనకు కావాలి. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ కామా 0 అంటే ఈ ఆరిజిన్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అలాగే ఇది బి 0 కామా బి అనే పాయింట్ దగ్గర అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? బి అవుతుంది. Yes, sir. yes, sir, ఇక్కడ ఈ లైన్ మనకు కావాల్సిన లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఆరిజిన్ నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఏ కదా. Yes, sir. yes, sir, స్మాల్ ఏని ఏమంటాం అంటే మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అర్థమవుతుందండి. అలాగే స్మాల్ బిని ఏమంటాం అంటే మనం వై ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అంటే ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ డిస్టెన్స్ ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. ఇంటర్సెప్ట్ అంటున్నాం కదా. అర్థమవుతుందా? Yes, sir. అదే ఆరిజిన్ నుంచి వై యాక్సిస్ ని ఎంత డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని ఆ డిస్టెన్స్ ని మనం ఆ డిస్టెన్స్ వాల్యూని వై ఇంటర్సెప్ట్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే స్మాల్ ఏ, వై ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే స్మాల్ బి. అలాంటి సందర్భంలో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈస్ x by a plus y by b equal to 1, where x intercept equal to a, y intercept equal to b. ఏమండి? తర్వాత మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని చెప్పి ఉంటుంది. చూడండి ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్, జాగ్రత్తగా చూసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ స్లోప్ ఇంటర్సెప్ట్ form is y equal to mx plus c, where ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఈ లైన్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ ఏమో ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ నాకు తెలియదు. వై యాక్సిస్ ఏమో బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇది మాత్రం నాకు తెలుసు. 0, c అంటే డిస్టెన్స్ సి మాట. ఆరిజిన్ ఇది ఎల్లనే లైన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్ వై డాష్, ఇది కూడా ఎల్లనే లైన్. ఇక్కడ పి అనే పాయింట్ ఏదైనా తీసుకున్నాను ఎక్స్ కామా వై అని, అప్పుడు ఫార్ములా మనకు y ఈక్వల్ టు mx ప్లస్ సి అవుతుంది. వేర్ సి ఇస్ ది వై ఇంటర్సెప్ట్ మాట. వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు సి, వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు సి. సి బిలాంగ్స్ టు ఆర్, కాన్స్టెంట్ మాట. అర్థమవుతుందమ్మా?
Yes, Yes, sir. yes, sir. Yes, sir. మూడోది ఇది ఏంటంటే ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది. తర్వాత ఇలా మీకు పర్వాలేదా, అర్థమవుతుందా లేకపోతే సైడ్ హెడ్డింగ్ పెట్టి చెప్పనమ్మా? సార్ స్లోప్ ఇంటర్సెప్ట్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ లో ఉండదా సార్? ఇక్కడ ఉండదు. ఓకే సార్. నెక్స్ట్ మూడోది ఇది ఇప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్ అంటే పాయింట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది, అంతే. ఒక పాయింట్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ ఫామ్ చెప్తుంది అన్నమాట. అర్థమవుతుందా? చూడండి దీని డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇవన్నీ మీకు లోయర్ క్లాస్ లో వస్తాయి, రాలేదా? వచ్చేయమ్మా ఎంతలో? స్లోప్ గురించి రాలేదు సార్ ఇలా బ్రీఫ్ గా. అలా కాదు, మొత్తం ఫార్మ్స్ వచ్చాయా? No, sir. No, sir. సరే, ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ అంటే మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయమ్మా, మరి ఏంటో మరి. అంటే ఇవన్నీ అంటే అంత కాదు కానీ ఉన్నాయి, ఫార్మ్స్ అయితే ఉన్నాయి. కోఆర్డినేట్ జామెట్రీ తెలుగులో వైశ్లేషిక రేఖ గణితం అంటారు. ఇదండి ఇప్పుడు ఇది మనకి ఈసారి ఇది పాయింట్ స్లోప్ ఫామ్. పాయింట్ స్లోప్ ఫామ్ దీన్ని కూడా మీరు ఎలా కావాలంటే సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోవచ్చు, ఇంటర్సెప్ట్ ఫామ్ అని. ఫస్ట్ది మీకు కూడా ఉండదు ఇంకా. ఇంటర్సెప్ట్ ఫామ్. రెండవది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. తర్వాత ఇప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్. పాయింట్ స్లోప్ ఫామ్ అంటే ఏముండాలి మనకి? పాయింట్ ఉండాలి, స్లోప్ ఉండాలి. మరి స్లోప్ ఉండాలంటే మనకి ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు? And యాంగిల్ ఇచ్చాడు. కాబట్టి మనకి యాంగిల్ ఎప్పుడైతే తెలిసిందో స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చాడు మనం. ఎస్ సార్. Yes, sir. yes, sir. ఫార్ములా ఏంటి? M ఈక్వల్స్ టు tan theta. Tan theta. వెరీ గుడ్. అది ఆ ఫార్ములా అప్లై చేసి మనం ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమో చూడండి. The equation of a straight line with slope m and passing through the point x1 ఏ x1 y1 లేదంటే px1 y1 ఏదైనా అనుకోవచ్చు. అర్థమవుతుందండి? x1 y1 ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అన్నమాట. ఏమా ఇది ఫార్ములా. ఏమండి చూడండి, దీనికి అసలు ఏ మ్యాటర్ రాయాలంటే నేను సింపుల్ గా చెప్పేశాను. ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఎట్ స్మాల్ a అండ్ y యాక్సిస్ ఎట్ స్మాల్ b, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ అని చెప్పి రాయాలన్నమాట. అర్థమవుతుందమ్మా మీకు? ఎస్ సార్. Yes, sir. ఆ మ్యాటర్ అంతా చెప్పకుండా ఇది చెప్పేశాను. మీకు అర్థమైంది కదా? ఇంకా ఆ మ్యాటర్ చెప్పడం వల్ల అక్కర్లేదు కదా? అర్థమైంది. సరే చూడండి,
తర్వాత ఫోర్త్ వన్ అమ్మా. ఫోర్త్ వన్ ఏంటంటే 2 పాయింట్స్ ఫామ్. 2 పాయింట్ ఫామ్. 2 పాయింట్ ఫామ్ ఈ సైడ్ హెడ్డింగ్ లోనే ఉంది. దీనికి ఏం చెప్తాం అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి ఏ x1 y1 b x2 y2 అర్థమవుతుందా? Yes, sir. Horizon. A x1 y1 b x2 y2 ఏమండి x x డాష్ y y డాష్. ఇప్పుడు చూడండి the equation of the straight line passing through the points a x1 comma y1 comma b x2 comma y2 is formula ఏంటంటే y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇది ఫార్ములా. లేదు దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఈ y2 మైనస్ y1 ఎలా పంపించండి, ఇది అలా ఉంచండి. అలా ఉంచేస్తే దీన్ని మనం y minus y1 by y2 minus y1 equal to x minus x1 by x2 minus x1 కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? Yes, 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 sir. sir. ఇది 2 పాయింట్స్ ఫామ్ అమ్మా. ఏమా నెక్స్ట్ దీంతో మనం అనుకున్నది అయింది. ఇప్పుడు నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటో చెప్పుకుని ఆ తర్వాత మనం సంస్థలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చెప్తాను, చూడండి. నెక్స్ట్ ఈసారి నోట్. ఇంకొక ఫామ్ ఉంటుంది నార్మల్ ఫామ్ అని, ఇది ఎక్సర్సైజ్ అయిన తర్వాత వస్తుంది. ఏమా చూడండి నోట్ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ కనుక ఆరిజిన్ ద్వారా పాస్ అయింది అనుకోండి, దానికి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉండదు, వై ఇంటర్సెప్ట్ ఉండదు. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అయిపోతుంది, వై ఇంటర్సెప్ట్ కూడా 0 అయిపోతుంది. ఎందుకు అలాగా అంటే చూడండి, ఒక లైన్ నేను ఎలా తీసుకున్నానండి. ఆ ఎందుకన్నా ప్రశ్న మీలో రావాలమ్మా. ఆ ఎందుకన్నా ప్రశ్న ఎప్పుడైతే మీలో వస్తుందో మొత్తం అంతా వచ్చినట్టేనమ్మా. A straight line passes through the origin if and only if IWF. If and only if IWF. The x-intercept అన్నప్పుడు x కి ఇంటర్సెప్ట్ కి మధ్యలో చిన్న ఐఫన్ ఇవ్వాలి. x-intercept and y-intercept of the straight line are both equal to 0. రెండో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నానండి. ఇలాగే హారిజంటల్ లైన్ అంటే ఏంటి ఎంతకని Parallel to x. వెరీ గుడ్. ఎవరు ప్యారల్ గా ఉండాలి? ఆ లైన్. ఏమా ద లైన్ ప్యారల్ టు x యాక్సిస్ ఇస్ కాల్డ్ హారిజంటల్ లైన్ అని చెప్తాం. ఇప్పుడు హారిజంటల్ లైన్ ఎలా తీసుకున్నాను నేను? అలా తీసుకుంటే దీని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ చెప్పండి ఎంత? చెప్పాలి.
జీరో సార్. 0 అంటే దాని అర్థం ఏంటి? ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అర్థం. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందా? సార్ నో సార్. మరి ఇంటర్సెప్ట్ చేయొచ్చు సార్. కాబట్టి దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ది హారిజంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మీద తీసుకున్న ప్రతి పాయింట్ లోనే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 0 అయినా? ఎస్ సార్. అప్పుడు 0కి 0కి డిఫరెన్స్ ఎంత? 0 కదా. కాబట్టి 0 అనేది ఇంటర్సెప్ట్ అని చెప్పకూడదు, ఇంటర్సెప్ట్ లేనట్టే కదా. ఎస్ సార్. ఇంటర్సెప్ట్ అంటే వాల్యూ కదా, వాల్యూ లేనట్టే కదా అక్కడ. ఎస్ సార్. ఎస్ అది సార్. కాబట్టి ద ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజంటల్ లైన్ ఈస్ నాట్ డిఫైన్డ్. ద ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ హారిజంటల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏమండి? నెక్స్ట్ రెండోది, మూడోది. దీనికి అనుగుణంగా మీరు చెప్పండి. అది తర్వాత వై ఇంటర్సెప్ట్ సంబంధించి Slope of vertical line y equals to undefined sir. ఏటమ్మా చెప్పాలి. In a vertical line, y intersect is undefined. అలా కాదు. ద వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ వెర్టికల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ద వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ vertical line is not defined. x dash y 0 y dash the vertical line. ఇప్పుడు ఆరిజిన్ నుంచి y యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే చెప్పలేం. అది అర్థమవుతుందండి? కాబట్టి నాట్ డిఫైన్ అన్నమాట. ఇది వెర్టికల్ లైన్. వెర్టికల్ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఫార్ములా X equals to k sir. వెరీ గుడ్. హారిజంటల్ లైన్. అమ్మ చదవలేదమ్మా మీరు మిగిలిన వాళ్ళ అమ్మాయిలు? చదివాను సార్. మరి సెపరేట్ అమ్మా. ఇంటర్సెప్ట్ ఫార్మ్ చెప్పుకున్నాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫార్ములా y ఈక్వల్ టు mx. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ గనక ఆరిజిన్ ద్వారా పాస్ అయింది అనుకోండి, అప్పుడు y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? Undefined sir. కాదమ్మా, ఇప్పుడు ఇదే లైన్ ఆరిజిన్ ద్వారా Zero, పాస్ sir. అయింది, y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. ఎస్ సార్. Yes sir. కాబట్టి అప్పుడు c 0 అయిపోతుంది. ఎప్పుడైతే c 0 అయిపోయిందో ఆ లైన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు mx అవుతుంది అన్నమాట. అదొకటి జాగ్రత్తగా చూసుకో. ఏమా చూడండి. 4th one. The straight line y equal to mx plus c passing through the origin. If the straight line y equal to mx plus c passing through the origin then అప్పుడు ఏమవుతుంది? c equal to 0 అవుతుంది. సో the equation of the line is ఏమవుతుందంటే y ఈక్వల్ టు mx అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? Yes sir. అర్థమ విషయం. ఏమా దీంతో మనం అనుకున్నది అయ్యింది. చూడండి. దీని కూడా డయాగ్రామ్ ఇలాగే వస్తుంది. ఈ x, y అనేది ఒక పాయింట్ ఇక్కడ. అదండి విషయం. తర్వాత ఇక్కడ ఎంతో కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి తేడా వస్తుంది కదా, కాబట్టి స్లోప్ వస్తుంది కదా. అర్థమైందా మీకు? Yes sir. ఇదమ్మా. తర్వాత కొలినియర్ చూద్దాం ఈసారి.
కొలీనియర్. అయితే వీటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దామా? ఒకటి ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. సంస్థలో చెప్తాను మరి ప్రత్యేక ఎగ్జామ్. తర్వాత ఈసారి కొలీనియర్ అమ్మాయి, కొలీనియర్ పాయింట్స్. మీకు కొలీనియర్ అంటే చెప్పాను, ఏం చెప్పాను మీకు? 3 or more points, 3 or more points lie on the same line. Lies కాదు, lie on the same line, then the points are called collinear points. కొలీనియర్ పాయింట్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మొత్తం ఇది కొలీనియర్ పాయింట్స్ అని చెప్పడం కోసం మొత్తం 5 కండిషన్స్ ఉంటాయి. ఆ 5 కండిషన్స్ కూడా చెప్తాను. ఈ లైన్ ఎందుకు తీసాను? ఇది ఒక లైన్, దీని మీద ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్, డి అనే పాయింట్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమనొచ్చు? ఏ కమ బి కమ సిఆర్ కొలీనియర్ పాయింట్స్, సి కమ డిఆర్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అని కూడా చెప్పేసి అంతే. ఏమండి? కొలీనియర్ లేదంటే కొలీనియర్ పాయింట్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు మరి కొలీనియర్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఏంటి కండిషన్? అది చూద్దాం ఒకసారి. చూడండి, డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, చూడండి. నోట్ 3 points, 3 points A x1 comma y1, B x2 comma y2, C x3 comma y3 are said to be collinear if ఫస్ట్ ఏంటంటే మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే కొలీనియర్ అని చెప్పాలంటే ఫస్ట్ది సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఈక్వల్, 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవ్వడం. అదొకటి. ఒక లైన్ ఎలా ఉంది, ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. అంటే మళ్ళీ డయాగ్రామ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ అదో బాధ చెప్తాను. ఆ డయాగ్రామ్ వేసి చెప్పి డయాగ్రామ్ తీసేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ కొలీనియర్ అని చెప్పాలనుకోండి, ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పాలి, అంతేగా? Yes, sir. Yes, sir. ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పడం కోసం నేను ఇక్కడ లైన్ ఎలా వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పచ్చు? ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ అని చెప్పచ్చు లేదా? Yes, sir. అదే ఇక్కడ ఏసిబి ఉంది అనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు మనం? ఏసీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏబి అని చెప్పచ్చా? Yes, sir. Yes, sir. అదే ఇక్కడ మనకి సిఏబి ఉంది అనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు మనం? ఏసీ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ అని చెప్పచ్చా? Yes, sir. లేదంటే ఇలా ఉందనుకోండి, బీసీఏ ఇలా ఉందనుకోండి, బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఏబి అని చెప్పచ్చా? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? సమ్ ఆఫ్ ది 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ కి ఈక్వల్, అంతేగా? అర్థమైందమ్మా? సమ్ ఆఫ్ ది 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది కదా. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ అవుతుంది కదా ఇక్కడ. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఏం చెప్తామంటే మనం ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ ఆర్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఏబి ఆర్ సిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ. ఈ 3 కండిషన్ లో ఏదైనా మనం చెప్పచ్చు, డిస్టెన్స్ ని బట్టి చెప్పేది. రెండోది ఏంటంటే చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ బార్, స్లోప్ ఆఫ్ ఆర్ స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిఏ బార్ ఆర్
స్లోప్ ఆఫ్ సిఏ బార్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏబి బార్. అర్థమైందా? అంటే ఏ రెండు లైన్ యొక్క స్లోపులు తీసుకున్నా సరే ఇది ఈక్వల్ అయినా సరే మనం ఏమని చెప్పచ్చు, కోలీనియర్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే స్లోప్స్ ఆఫ్ దట్ ఈస్ స్లోప్స్ ఆఫ్ ఎనీ టూ లైన్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్. అలా చెప్పిన మనం కోలీనియర్ అని చెప్పచ్చు. అర్థమవుతుందండి? నెక్స్ట్ Yes, sir. మూడవది మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చెప్పినప్పుడు చెప్పాం కోలీనియర్ అయితే ఏమవ్వాలి కండిషన్? Area of triangle 0, sir. వెరీ గుడ్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవ్వాలి. కాబట్టి ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏబిసి వెట్సెస్ తో ఫామ్ అయ్యేది కాబట్టి ఆ పాయింట్లు కాబట్టి ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఏం చెప్పచ్చు మనం, డెల్టా ఈక్వల్ టు ఈజ్ డెల్టా ఈక్వల్ టు 0 అని రాస్తాం. డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ ఏమవుతుంది Y1 minus minus ఈక్వల్ టు 0. ఇదేనా అవ్వచ్చు, లేదా ఈ డెల్టా కూడా తీసి పడేచ్చు. డెల్టా అంటేనే ఇది, లేదా ఇంకో ఫార్ములా చెప్పుకున్నాం కదా, హాఫ్ మాడ్ x1 మైనస్ x2 x2 మైనస్ x3 y1 మైనస్ y2 x2 minus x3 y1 minus y2 minus y3 ఇప్పుడు 0 అవ్వచ్చు. ఏమండి? ఇదేనా అవ్వచ్చు. లేదా ఇంకొక కండిషన్ ఉంది ఏంటంటే ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. ఇప్పుడు దీని కొలీనియర్ అంటాం కదా, ఇప్పుడు ఇది దీని కొలీనియర్ అన్నాం కదా. ఇప్పుడు నేను ఏసీ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, బి దాని మీద ఉందా లేదా? Yes, sir. ఏబి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను అంటే అనుకోండి, సి కూడా దాని మీద ఉన్నట్టే కదా. yes, sir. లేదా బీసీ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, దాని మీద ఏ ఉన్నట్టే కదా. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే 2 పాయింట్స్ తో లైన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే థర్డ్ పాయింట్ ఏమవ్వాలి, ఆ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అర్థమవుతుందా మీకు? Yes, Yes, sir. sir. Form the line equation passing through 2 points, then the other point satisfies that line equation. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మీకు జనరల్ గా చెప్తున్నాను అంతే తప్ప ఏబి ఫామ్ చేయండి, సి అందులో రాయండి, లేదా అలా చెప్పట్లేదు నేను. ఇప్పుడు దీన్ని బట్టి మీరు జనరలైజ్ చేసుకుని చేసుకోవాలి. ఏమి ఇచ్చినా సరే ఒక 2 పాయింట్లు తీసుకుని లైన్ ఫామ్ చేసుకోవడం, 3వ పాయింట్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది, సాటిస్ఫై అయిపోతుంది. సాటిస్ఫై అవడం అంటే 0 అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? Yes, sir. తర్వాత ఫిఫ్త్ వన్ కూడా ఉందమ్మా. ఫిఫ్త్ వన్ ఏంటంటే డెట్ x1 y1 1 x2 y2 1 x3 y3 1 ఈక్వల్ టు 0. ఈ వాల్యూ 0 అయినా సరే మనం ఏం చెప్పచ్చు అంటే ఏ కామ బి కామ సిఆర్ కొలీనియర్ అని చెప్పి చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? Yes, sir. వెళ్ళిపోతాం. చూడండి ఎక్సర్సైజ్ 3A.
ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరే చెప్పించేది. మరి ఫార్ములా చదివితే చెప్పడం అవుతుంది, ఫార్ములా చదవకపోతే చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ లైన్ సార్, గివెన్ లైన్ సార్, x plus y equal to 0 and x minus y equal to 0. Slope m equal to minus x quotient by y quotient లేదా minus a by b అని చెప్తాం మనం, ఏమండి? కాబట్టి minus x quotient by y quotient. ఫస్ట్ సమ్ కాబట్టి మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను, రెండోసారి రాయండి నేను అలాగా, అర్థమవుతుందా? Yes, sir. Quotient of y that equal to x quotient ఎంత ఇక్కడ 1 అంటే -1 by y quotient ఎంత? quotient అంటే ఏంటో తెలుసా మీకు? మల్టిప్లై చేసేది అని. ఇక్కడ y ని ఏది మల్టిప్లై చేస్తుంది? 1 కదా. ఇక్కడ x One, sir. అనుకోండి, అప్పుడు y యొక్క quotient ఎంత అవుతుంది? 2 అవుతుంది. 1 sir. అదేటమే, ఇక్కడ x plus 2y ఉంది అనుకోండి, అప్పుడు y quotient ఎంత అవుతుంది? 2 sir. 2 sir. మరి 1 అంటాడమే. వినపడలేదు సార్. మరి అందుకనే మరి చూడండి, అంటే ఇప్పుడు కోషంట్ ఆఫ్ y ఏమో 1 అయింది కాబట్టి -1/1 అంటే ఎంత అవుతుంది? -1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా స్లోప్ m ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ కోషంట్ ఆఫ్ x బై y బై x బై కోషంట్ ఆఫ్ y దట్ ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ x కోషంట్ అంటే ఎంత ఇక్కడ? 1. y కోషంట్ ఎంత? -1. కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. అర్థమైందండి? Yes sir. కావాలంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగో చెప్పనా, ఈ వైని ఇలా ఉంచేసి x ని ఇలా తీసుకొచ్చాం అనుకోండి, -x అవుతుంది. అది ఏ ఫామ్ లో ఉన్నట్టు? y ఈక్వల్ టు mx ఫామ్ లో లేదు. Yes sir. అప్పుడు ఏమైనట్టు? m వాల్యూ 1 అయినట్టే కదా, -1 అయినట్టే కదా. Yes sir. ఇక్కడ ఏమైనట్టు? m వాల్యూ 1 అయినట్టు కదమ్మా. x ఈక్వల్ టు y ఈక్వల్ టు x అవుతుంది కాబట్టి. Yes sir. Given line sir, x plus y equal to 0, x minus y equal to 0. దీని నుండి y equal to minus x, y equal to x. ఈ y లాగా x అలా ఉంచేసాం. ఇప్పుడు it is of the form y equal to mx, then slope m equal to -1. ఏమండి? అలాగే it is of the form y equal to mx, then slope m equal to 1. అర్థమైందమ్మా? Yes sir. ఏది Yes, sir. ఈజీగా ఉంది?